అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. లేకపోతే మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక కొయ్యి తవ్వుతారు. పరిహారంలో ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి. ఇలా చేయటం ద్వారా మీకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువుల పీడ నివారణ అవుతుంది. ఈరోజు చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలు పరచడం జరుగుతుంది. పూర్తిగా ఆశలు వదులుకున్న కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడం కూడా జరుగుతుంది. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఇక చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ విలువైన వస్తువులు మరి ఈ రోజు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. మీ కుటుంబ సభ్యుల వ్యాపారంలో స్నేహితుల సలహా మంచిగా ఉపయోగపడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. మీ పిల్లల పోటీ పరీక్షల్లో పాల్గొని రాణిస్తారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాత్రి ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు పరిహారంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా వ్యాపారంలో మీకున్నటువంటి ఇబ్బందులు తొలగించబడతాయి. ఈరోజు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం కూడా ఉంది. మీ పిల్లల బాధ్యతలు అయితే ఈరోజు నెరవేరుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక చర్చలు జరుగుతాయి. మీరు సాయంత్రం ప్రియమైన వ్యక్తుల్ని కలుసుకోవచ్చు. ఈరోజు మీరు జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రులతోటి కొద్దిగా వాగ్వివాదానికి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మాటలపై నియంత్రణ ఉంచాలి. ఈరోజు పరిహారంలో శివలింగానికి పాలు సమర్పించాలి. ఈరోజు ఉద్యోగుల సానుకూల ఫలితాలైతే వస్తాయి. వ్యాపారస్తులకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. దీంతో శత్రువులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మీరు వారి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ ధైర్యాన్ని చూసి వారు నాశనం అవుతారు. విద్యారంగంలో విద్యార్థుల విధుల నిర్వహణలో విశేష విజయం లభిస్తుంది. ఈరోజు మీరు కొంచెం ఎక్కువగా పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు కంటి రుగ్మలతో బాధపడే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందగలుగుతారు. పొరుగు వారితో వివాదం ఉండవచ్చును కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు పరిహారంలో తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. ఈరోజు కొన్ని సామాజిక శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చును. లక్కీ సంఖ్య 38, లక్కీ కలర్ బంగారు. పరిహారంలో కనకదుర్గమాత ఆలయ దర్శనం చేయుట, అలంకరణ వస్తువులను సమర్పించుట, ఎరుపు రంగు చున్నీని సమర్పించటం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.